శాపకరమైంది మీ లోపల ఏదున్నా నేను మీతో ఉండను అని దేవుడు ముందే చెప్పాడు. నీ లోపల శాపకరమైనటువంటి, లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి ఆలోచన ఏది ఉన్నా దేవుడు నీతో కలిసి ఉండడు, నిన్ను విజయము వైపు నడిపించలేడు, నీకు ఆశీర్వాదం ఇవ్వలేడు. ఇప్పుడు నీ బాధ్యత ఏంటి? ఇప్పుడు నువ్వు చేయవలసినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి? అసలు నీ పని ఏంటి? ఇప్పుడు పెకళించాలి, విరగగొట్టాలి, నాశనము చేయాలి, పడద్రోయాలి. నీ లోపల ఉన్నటువంటి దుష్టుని సంబంధమైన, లోక సంబంధమైన, శరీర సంబంధమైనటువంటి ప్రతి ఆలోచనను, ప్రతి అలవాట్లను నీ లోపల నుండి తొలగించుకోవాలి. చాలా మందికి బాప్టిజం తీసుకున్నా కూడా లోకములో ఉన్నటువంటి ఆ యొక్క వ్యసనాలు, లోకములో వాడు ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి ఆ మాట తీరు ఇవేవి పోవు. నువ్వేం చేయాలి? నువ్వు జయించటానికి వాటన్నిటిని విడిచిపెట్టేటువంటి వ్యక్తిలాగా ముందుకు రావాలి. నీ రోషము, నీ పౌరుషం అంతా కూడా నిన్ను నువ్వు జయించుకోవడానికి ప్రయాసపడాలి. అంతే తప్ప ఆడిని కొడతాం కాదు బలం ఉందని జయించడం అంటే. ఏం చెప్తుంది వాక్యము? తన హృదయమును కాపాడుకున్నవాడే నిజమైనటువంటి బలమైనటువంటి వాడట. తన తలంపులను కాపాడుకున్నటువంటి వాడు. నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. అప్పుడు నువ్వు బలమైనటువంటి వ్యక్తిగా పరిగణించబడతావు. మనుషులు ఏమనుకుంటున్నారంటే బలం అంటే వీడు ఒక 150 కేజీలు బరువు ఉండి దొరికిన ఉండల్లో కొడతాం అనుకుంటున్నారు. కాదు, వాడికంటే కూడా తన హృదయపు ఆలోచనలను ఎవరైతే తన స్వాధీనమును ఉంచుకుంటారో వారే బలమైన వారు. నీ ఆలోచన నువ్వు ఎప్పుడైతే నువ్వు బలంగా కాపాడుకోగలుగుతావో, దుష్టుని ఆలోచన, దుష్టుని యొక్క మొక్కలన్నింటిని నువ్వు పీకివేయగలుగుతావో, అప్పుడే దేవుడు నీ పక్షముగా దేవుడు తన కార్యము చేయగలుగుతాడు. నువ్వు ప్రయత్నమేమీ చేయకుండా ఆదివారం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆదివారం వచ్చావు. ఏం చేసావు? ఈ ఆదివారం అంటే ఏం చెప్తావు? ఏం చెప్తావు? ఉట్టి చేతులతో వచ్చావు ఇక్కడికి. లేదు పాస్టర్ గారు, కానుక పట్టుకొచ్చాను. దేవుడు నీ నుంచి ఆశించేటువంటి కానుకేంటి? నువ్వు ఈ వారములో ఎన్ని కలుపు మొక్కలను పీకగలిగావో అది చూస్తున్నాడు ఆయన. నువ్వు ఈ వారములో ఎన్ని చెడ్డ తలంపులను నువ్వు అణిచివేసావో అది చూస్తున్నాడు ఆయన. ఎంత సమయమో నువ్వు దేవుని వాక్యము మీద నువ్వు ఆలోచన కలిగి ఉన్నావో అది చూస్తున్నాడు ఆయన. అందులో నీకు విజయం వస్తే ఇప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. లేకపోతే చెడ్డదాసుడా, నీకు ఇచ్చినటువంటి తలాంతును నువ్వు పాడు చేసావు. ఏమిటా తలాంతు? దేవుని వాక్యమే. దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాక్యము తలాంతు. ఆ తలాంతును నువ్వు ఉపయోగించుకొని అభివృద్ధిలోకి రావాలి.